లచ్చన మామ నేనే పవన్ గారిని. అదేనే జైతల్గడ్ ఎట్లుందే భూమికి రేటు ఉంటకే ఊరినిగా కొంటనే నేను అమ్మతో నువ్వు నమ్మతలేవు అంటే పిషోన్లే కొడుతున్నా. ఇప్పుడు సింత చూడు. ఓ సారు పైసలు ఎప్పుడు ఇస్తూ వారం అన్ని నెల అవుతుంది. అరే దింకపోయినట్టే చెప్తున్నా కానీ ఇత్తతి దింకపోవడం ఏంది చెట్టు కాస్తున్నాయి పైసలు ఊకే. అరే జర ఆగే కొడుతానే జర ఒక 2 రోజులు ఆగవు. సరే కానీ ఆ కటింగ్ పైసలు కొట్టుకో. కొడుతున్నా పైసలు ఏ పైసలు బెట్టింగ్ కానీ పెడితే కదా పైసలు ఇత్తతి ఏదైనా దిగపోతున్నా. ఇంకెన్ని రోజులు అని అడుగుతున్నా. నువ్వు మంచిగా మాట్లాడు, నేను ముందే చెప్తున్నా. మరి ఇస్తావా ఇయ్యవా కదా నువ్వు మంచిగా మాట్లాడు. అరే ఏంద్రా నన్ను కొడతాడా బతకవద్దు చచ్చిపోతా. ఎప్పుడా మూతి పట్టకపోతున్నావు ఎరుగుతున్నావురా? నీ మానవున్నా నీవన్నా నువ్వు అప్పుడు ఎవరినవురా? అప్పుడు 3 నెలల కింద 2 నెలల కింద తోడ దిగారా కాలు మొక్కు దిగారా? నీ మానవు ఉందా నీకన్నా? చిక్కున్నారు నీకు అది కట్టాడు. అప్పుడు ఎవరా నువ్వు చెప్పురా. అరే మిద్దెని కట్టరా నీకు ఇచ్చి అంటున్నావురా? ఎప్పుడు ఏం చేసినావురా? అప్పుడు ఏమన్నాడు? అప్పుడు ఏమన్నాడు? దేవుడు ఏ రాత రాసిండో ఏ కాలం రాసిండో కానీ నాకు అర్థమవుతలే. ఆడేమో పొట్టు కొట్టిండు, ఇంకొకడేమో అందులో జరుగుతుండు. అవ్వ ఈ బతకద్దు ఇక, చచ్చిపోవడే కరెక్ట్ ఇక. చచ్చిపోతే ఇవన్నీ కట్టలు ఊరు వాళ్ళందరూ మంచిగా ఉంటారు ఇక. అరే గిదేనారా మర్యాద? సాయంత్రం కల్లా పైసలు ఇస్తాను చెట్టు కుయ్యలా కట్టుకుని ఊతున్నావు. నువ్వు బతుకు ఉయ్యాలోగినట్టుందారా? ఊళ్ళో అప్పులు బాగాయినారు, అందరు ఇంటి మీదకి వస్తారు. నీకు ఇచ్చే పైసలు కూడా ఇద్దామంటలేవు. ఏం చేయాలి? సూసైడ్ చేసుకుంటానికి వచ్చిన. నువ్వు సూసైడ్ చేసుకో ఏ ఊరికన్నావో, నాకు సాయంత్రం కల్లా పైసలు. అరే నప్పసట్లో నీకు అర్థమైతే లేదారా? చచ్చిపోతానికి వచ్చినారా? చచ్చిపోతున్నావా? ఏమైందిరా? నీకు ఏం బాధ వచ్చిందిరా? బాకీలు బాగాయినాయిరా, ఏం చేయాలి చెప్పు? ఇది ఒకటే మార్గం కనిపిస్తుంది నాకు. అరే ప్రవీణ్, అన్నిటికీ చావే పరిష్కారం కాదురా, ఏదో ఒక దారి ఉంటుంది, లెంకుకోవాలి. అరే ఏం లేదురా మా తాత గిట్ట మాట్లాడుకోగానే విన్నా. నీ పెద్దవాలేదా మీ గంగవ్వ ఇంట్లో వెనకట బంగారం బాచి పెట్టిరాట, నీ తెలుసారా? మాతో ఊళ్ళో ముచ్చట్లు పెట్టిరు కానీ అంతగానో పట్టించుకోలేరా? అదే బంగారాన్ని మనం తవ్వుకుందాం, సరింత పంచుకుందాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. తెలుగు ఉందారా? ఊళ్ళో తెలిస్తే ఇజ్జత్ పోతుంది. మళ్ళీ మా గంగవ్వ చిన్నదేనా? పొట్టు ఎత్తది ఏం లేదు ఇక. నీకు సావే కరెక్ట్ రా. ఊలాడిపోరా, ఊరేసుకోపో పోరా. అరే గట్ల కాదురా, మనతో అవుతుంది అంటావా? మరి పక్కా అవుతుందిరా, కష్టానికి ఫలితం ఉంటది. సిద్ధమ్మా ఎట్లయితే పక్కనా నాకు తెలిసిన మంత్రగాడు ఉన్నాడు, ఆడు నువ్వు నేను ముగ్గురం పోదాం, దాన్ని వేసుకుని వద్దాం. అంతే పక్కనా అంతే నీ మా మైండ్లో విషయం కలిపినరా? విషయం కలిపినవా? ఇంత పని చేసినవురా? వెనకట ఒక మంత్రగాని మాటలు విన్న గంగవ్వ ఒక బిందెల బంగారం దాచిపెట్టిందని బాబా దగ్గర విషయం తెలుసుకున్న ప్రవీణ్ కొన్నేళ్ల తర్వాత మళ్ళా ఆ బిందెను బయటకు తీద్దామనుకున్నాడు. బాబా బంగారం బిందె గురించి మొత్తం మంత్రగానికి చెప్పి దాన్ని ఎట్లయినా చేసి బయటకు తీద్దామనుకున్నారు. మనతో అవుతుంది కానీ మరి పైసలు ఖర్చు అవుతాయి. ఎంత ఖర్చు అయినా మంచిదే స్వామి, మాకు పని జరగాలి. నీకు కష్టమే ఉంచుకోం, మేము పని చేద్దాం కానీ మరి ఇంట్లో గంగా ఉండద్దు. గంగా వాళ్ళ ఇంటే గంగా ఉండకపోతే నువ్వు ఉంటావా స్వామి? ఈ స్వామితోనే నాటకాలా? చాలా జావు చేసే తప్పైంది. फिर पीछे कौन है मालूम तेरा को? डाकी नहीं मालूम तेरा को? शाकी नहीं मालूम तेरा को? लंकी नहीं मालूम है तेरा को? वो सब मेरे पीछे है. స్వామి 3 రోజుల జాతర ఉంది, గంగా ఊళ్ళు ఉండేది. ఊరో లోపల ఉండరు, మేము ముగ్గురం ప్లాన్ చేసి పోవాలి, దాన్ని బయటకు పట్టుకురావాలి. ముందు అడ్వాన్స్ గంగవా, ఓ గంగవా,
అరే గంగకు తాతగా వండేరా మన ఇద్దరం కలిసి ఈయన పనులు చేద్దాంరా. ఇక్కడనే ఉంది పని చేసుకుందాం మనం. నేను బోల్ తోముతా, నేను అంట అనుతారా నల్ల ఒకపడి ఏడురా ఏడు వస్తలేదురా. నీ నల్ల ఒక తినాలి కాను. గంగా గంగా నా ఇంటి ముంగట వాడేస్తారు జట్ట పొరగాళ్ళు. నేను ఇంట్లో పని చేసుకుంటే చేస్తే ఏ సోయి లేదురా, ఖాళీ లేదురా. అవరా మీకు ఏమైనా తెలివి ఉన్నదిరా? గంగవ్వ ఓ గంగవ్వ నీకు సాధన అయింది కానీ గంగవ్వ నీకు కాళ్ళు నొత్తున్నాయట కానీ గంగవ్వ నీకు అంటాన్ని పెడుతువే గంగవ్వ నువ్వు దాకల పాలైనవే గంగవ్వ ప్రవీణ్ కళల కచ్చి పెద్ద చెప్పిండే గంగవ్వ. ఒకడు బడకావు కానీ గాని కన్నాలో పెద్ద బాబు కనబడితే నువ్వు ఎందుకు ఎడుతున్నావు? ఆయనకి ఏడువరాగా నేను ఎడుతున్నాడే గంగవ్వ. సరే కానీ ఏడకుడు అని ఇంట్లో పనులు ఉన్నాయి చేయిపోండి దారా. గంగవ్వ ఇద్దరే తినిపివా? గంగవ్వ మేము ఇద్దరే తినిపివా? చచ్చిపోయినా అనుకున్నావా అన్నాడు. మేము ఉండగా నీకేం బాధ, నేను నీకే పని ఉన్నా మేము అన్నీ చేసి పెడతాం. ఏమో పర్వాలేదు లెక్క చెప్తాను కానీ తిని మంచిగా కడుపు నిండేది. నా కడుపులా మీరు వచ్చినట్టుంటే నాకు ఎంత సంతోషం ఉండు నాన్న. రాండి పోండి, మీ ఇష్టం ఉన్న కూరలు అన్ని తినుండి నాన్న. మేము ఈయనే ఉంటామా సరేనా? ఎటు పోం, నీ దగ్గరనే ఉంటాం, నీ కాళ్ళకానే ఉంటాం. సరే నాన్న. అవ్వా మన ఇంట్లో వెనుకట బంగారం దాచిపెట్టిరట కానీ ఎక్కడనే అది. ఏం మాట్లాడతాను? అవ్వా నువ్వు మనదానం అని అడుగుతున్నానే, వేరేటోళ్ళు అయితే అడుగుదామా మేము? అవ్వా నీకు ఇష్టం ఉంటేనే చెప్పే, లేకపోతే వద్దు. సరే బిడ్డ చెప్తా కానీ బయట గిట్ట వినబడ్డది అనుకో మన ఇల్లే అర్రాస అయింది నాన్న. మొత్తానికి గంగవ్వని మాయమాటలతో గుట్టలకు దింపి తనకే కష్టం రానియకుండా చూసుకొని బిందె విషయం తెలుసుకోవాలనుకున్నారు. దవ్వుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నావురా? ఇది గిట్ట ముట్టినట్టుంటే రక్తం కక్కి చేస్తారా, కాలు చేతులకు గులబడతాయి. ఇలా ఏం మాట్లాడుతున్నావురా? పానాలకు పానాలు పోతాయి. నన్ను ఎత్తి తొట్టే ఒట్టు ఒట్టు కానీ ఏం చెప్తావరా? నువ్వు మోడకొని ఉన్నవరా? పండుగ రోజు రాత్రి గంగవ్వ బయటకు మెల్లగా వెళ్ళింది. అదే సరైన సమయం అనుకొని ప్రవీణ్, బాబా, మంత్రాడు ముగ్గురు ఇంట్లోకి వచ్చిళ్ళు. ఏడరా గిన్నె సామి ఆడగాదు గీడ సామి బరాబర్ గిన్నె సామి నేను చూసిన అంటే పిచ్చోన్లే కొడుతున్నా గీడ. సామి ఇక్కనే ఏం మాట్లాడుతురా? దానికి దీనికి అంత జాగ్రత్త జాగలేదు. మొత్తం దబురి అందరం చేయొద్దా? పూజలు చేయొద్దా? డైరెక్ట్ చాలు చేస్తే వస్తుంది అనుకుంటున్నా బంగారు. మళ్ళీ ఇందులో చుక్కుమా సామి టెస్ట్ చేసిన టెస్ట్ రా టెస్ట్ చేసిన అరే ఇది రక్తం కోరుతుందిరా. ఇద్దరు లోలు ఇస్తారు చెప్పుకుని దేనికి ఇతరా? అరే ప్లాన్ ఇచ్చింది నువ్వే నువ్వే అంటే ప్లాన్ ఇస్తే నువ్వు సగం తినవా? అరే గట్లెత్తుంటారా? తప్పడా ఆగురి, ఇద్దరు చేతులు దాపురి. రక్త తర్పణం జరిగింది. ఇక నీదేస్తుంది చవుర్రి. నిధి దొరికిందిరా. అమ్మతోడే మొత్తానికే దొరికింది బంగారం. సామి నా కష్టానికి ఫలితం దొరికింది.
అది సమ్మక్క సారక్క బంగారం. అగో గది సంగతి.